ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా చాలామంది ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఊపు అని కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మరో ప్రచారం ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్లకు భారీగా పార్టీ ఫండింగ్ ఇవ్వబోతోంది అన్న ఒక ప్రచారం నడిచింది. తొలి రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకి 2 కోట్ల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు అని కూడా ఒక ప్రచారం నడిచింది. అంతర్గతంగా 2 కోట్ల రూపాయలు ఇస్తే సరే, ఎన్నికల్లో కొద్దిమేర ఖర్చు పెట్టిన అమౌంట్ అయితే పెద్ద అమౌంటే కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకుందాం, పోటీ చేద్దాం, ఓడిపోయినా సరే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి అన్న పేరైతే శాశ్వతంగా ఉంటుంది కదా అన్నట్టు చాలామంది అప్లై చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత 2 కోట్లు కాదు 50 లక్షల రూపాయల వరకు సర్దుబాటు చేస్తామని చెప్తున్నారంటే ఇంకో ప్రచారం నడిచింది. వీళ్ళంతా ధైర్యం చేయడానికి పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఫండింగ్ అక్కడి నుండి వస్తుంది అని కూడా చాలామంది ఏపీ కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఎదుర్కొంటోంది. ఈరోజు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తమ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఆర్థికంగా అని స్వయంగా వెల్లడించారు. మొత్తం నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసేశారని కూడా అగ్రనేతలు వివరించారు. కేవలం 14 లక్షల రూపాయలకు సంబంధించిన వివాదాన్ని అడ్డుగా పెట్టుకొని మొత్తం అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేసేశారు. ₹1 కూడా తాము వాడుకునే పరిస్థితులు లేకుండా చేసేశారని నరేంద్ర మోడీ పైన వాళ్ళు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకు వేసి తమ దగ్గర డబ్బులే లేవు, ప్రచారం కోసం వాహనాల్ని బుక్ చేసుకోలేకపోతున్నాం, విమాన ప్రయాణాలు కాదు కదా కనీసం రైల్వే టికెట్ కూడా కొనేందుకు పార్టీ దగ్గర డబ్బులు కూడా లేవని కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ప్రధాని నరేంద్ర మోడీ ఒక నేరానికి, క్రిమినల్ నేరానికి పాల్పడుతున్నారు. రాజ్యాంగ సంస్థలు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి. ఈసీ స్పందించడం లేదు, నెల రోజులుగా ఇలా ఫ్రీజ్ చేసేశారు అకౌంట్లన్నీ అంటూ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అక్కడ అభ్యర్థులకి మరి మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి అన్నది కూడా చూడాలి. మరీ ముఖ్యంగా ఏపీ లాంటి ఏదో కోలుకోవడానికి ట్రై చేస్తున్న రాష్ట్రాలకి ఈ లెక్కన ఒట్టిగా ఫండింగ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇవ్వడానికి అవకాశమే లేదనే చెప్పాలి. ఇవ్వకపోవచ్చు కూడా, ఎలాగో ఏపీలో గెలిచేది లేదు, ఏమీ లేదు. ఆ నిధులను ఎక్కడైనా కాస్త గెలిచే అవకాశం ఉన్న చోట ఖర్చు పెట్టుకుందాం అన్న విధంగా పొదుపులో భాగంగా అటు మళ్లించే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొత్తగా ఏదో ఎదగాలనుకుంటున్న వాళ్ళు అవకాశాలు తక్కువగా ఉన్నాయి, గెలవడానికి అవకాశాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫండింగ్ అయితే ఈసారి పెద్దగా అందకపోవచ్చు పార్టీ నుంచి అభ్యర్థులకి.